హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బిజినెస్ న్యూస్ చూద్దాం. ముందుగా స్క్రీన్ షేర్ చేస్తా గైస్. ఎస్, ఇప్పుడు నేను చేసేది ప్రతిదీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఓకే, బిజినెస్ న్యూస్ గైస్. ముందుగా హైలైట్ చూద్దామా. టెక్ కంపెనీలకు శరాఘాతం, భారతీయ ఉద్యోగులపైన ప్రతికూల ప్రభావం, H1B వీసా రుసుము పెంపు నేపథ్యం. అమెజాన్ తర్వాత టీసీఎస్వే ఎక్కువ అని ఇచ్చారు. ఏ కంపెనీ ఎన్ని H1B వీసాలు అంటే ఇక్కడ టేబుల్ ఇచ్చారు, తర్వాత చదువుదాం. ఇక్కడ GST ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక విభాగం నుంచి అమూల్ ఉత్పత్తుల ధరల తగ్గింపు. రేపు అమెరికా పర్యటనకు గోయల్ అంట. నిధుల సమీకరణ యత్నాల్లో గాయత్రి ప్రాజెక్ట్స్. తగ్గనున్న ఏసీ ధరలంట. ₹4,500 వరకు ప్రయోజనం అని అంటున్నారు. డిష్ వాషర్లపై ₹8,000 GST 2.10 అన్నారు. నిధుల సమీకరణ యత్నాల్లో గాయత్రి ప్రాజెక్ట్స్ అంట. రేపు అమెరికా పర్యటనకు గోయల్. ఇక్కడ కోడిగుడ్ల ధరలు ఇచ్చారు గైస్. ఖజానాపై అధిక భారం మన మార్కెట్లపై ఏడాదిలో 10 నుంచి 15% ప్రతిఫలం. ఫ్రీజ్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఫుడ్ అంట ఆయన అంటున్నారు. డిసెంబరు త్రైమాసికం నుంచి ఇక్కడ రాణిస్తాయంట. మరి ఎక్కడ రాణిస్తాయో చూద్దాం. ₹23 నుంచి ట్రూ కలర్స్ IPO అంట. ధరల శ్రేణి ₹181 నుంచి 191 అని చెప్పారు. బీమా కంపెనీలకు ICC ప్రయోజనం ఉండదు, CBIC అని ఇచ్చారు. అన్ని వస్తువుల ధరలు తగ్గిస్తాం, ITC. అన్ని వస్తువుల ధరలు తగ్గిస్తామని ITC వాళ్ళు చెప్తున్నారు. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలకు మహర్దశ. ట్రేడింగ్ కార్యకలాపాల బలోపేతానికి సెబీ RBI చర్చలు. ఓకే, భారత ఫ్లెక్సిబుల్ కార్యాలయ మార్కెట్ సారీ గైస్. మెచ్యూరిటీ ఇండెక్స్లో అంతర్జాతీయంగా అగ్రస్థానం. కుష్మన్ అండ్ ఓకే, ఇవన్నీ హైలైట్స్ గైస్. భారత్లో SAP క్లౌడ్ అంట. చూద్దాం. ముందుగా కోడిగుడ్ల ధరలు చదువుదాం గైస్, తర్వాత విల్ గో ఫర్ నెక్స్ట్ న్యూస్. ఓకే, కోడిగుడ్లు 21న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు. వీటిని నెక్ అంట. 100 గుడ్లకి హైదరాబాద్లో 540, వరంగల్లో 542, విజయవాడలో 560, గోదావరిలో 550, విశాఖపట్నంలో 555, చిత్తూరులో 578. హైదరాబాద్లో ఒక్క గుడ్డు ₹5.40 ఉంది గైస్. అంటే అవి మినిమం 100 తీసుకుంటే ₹5.40 వస్తాయి. సో ఇది గైస్ కోడిగుడ్ల ధరల రేట్. అండ్ శరాఘాతం అంట. ఒకసారి చూద్దాం. వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్ కంపెనీలకు ఇబ్బందికర పరిణామమని పరిశ్రమ సంఘం నాస్కామ్ అభిప్రాయపడింది. విదేశీ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. విదేశీ కంపెనీల్లో H1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడింది. భారతీయ ఉద్యోగులపైన ప్రతికూల ప్రభావం అంటే H1B వీసా రుసుము పెంపు నేపథ్యం. దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి ఒక్కరోజే గడువ.
కొత్త H-1B వీసా విధానాన్ని సెప్టెంబర్ 21 నుంచే అమల్లోకి తేవడం పైన నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్కరోజే గడువు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు, వృత్తి నిపుణులు, విద్యార్థుల్లో అనిశ్చితిని సృష్టిస్తుందని తెలిపింది. విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో తగిన గడువును ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే కంపెనీలు, ఉద్యోగులు తగు ప్రణాళికలను రూపొందించుకొని తద్వారా వ్యాపార కార్యకలాపాలకు ఎదురయ్యే అంతరాయాలను తగ్గించుకోగలరని వివరించింది. ఓకే, ఇవి తర్వాత చదువుతాం పాయింట్స్. జాతీయ భద్రతకు ఏ విధంగానూ ముప్పు కాదు. స్థానికంగా నియామకాలు చేపట్టడం ద్వారా ఇటీవల కొన్నేళ్లుగా ఈ వీసాలపై ఆధారపడటాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడంపై భారతీయ కంపెనీలు దృష్టి సారిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నాస్కామ్ గుర్తు చేసింది. సంస్థలు అంకురాలతో కలిసి ఆవిష్కరణలపై భాగస్వామ్యాలు కుదుర్చుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి సహకారం అందిస్తాయని తెలిపింది. ఈ కంపెనీల్లో పనిచేసే H-1B వీసా ఉద్యోగులతో అమెరికా జాతీయ భద్రతకు ఏ విధంగానూ ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, పోటీ తత్వానికి, ఆవిష్కరణలకు అధిక నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు కీలకమనే విషయాన్ని మరోమారు గుర్తు చేయదలిచామని తెలిపింది. కృత్రిమ మేధ, ఇతర వినూత్న సాంకేతికతలు ప్రపంచ పోటీతత్వాన్ని నిర్మించబోతున్న తరుణంలో వాళ్ళ అవసరం ఎంతో ఉందని వెల్లడించింది. ఆవిష్కరణ అగ్రస్థానం కొనసాగేందుకు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టకు అధిక నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులు ముఖ్యంగా పోషిస్తారని వివరించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికా ఆవిష్కరణల వ్యవస్థ ఇక్కడి ఉద్యోగ విపణిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నాస్కామ్ వివరించింది. తాజా పరిణామంతో ఎలాంటి ప్రభావం పడనుందనే విషయాన్ని పరిశ్రమ వర్గాలలో చర్చిస్తామని తెలిపింది. సో ఇది గైస్ ఇక్కడ న్యూస్. అండ్ ఒకసారి బాక్స్లలో ఏమో ఇచ్చారు, ఇవి చదువుదాం. 70% మంది భారతీయులే. సెప్టెంబర్ 21 నుంచే H-1B వీసా రుసుము పెంపు అమల్లోకి వస్తున్నందున ఆలోపుగానే అమెరికా వెలుపల పనిచేస్తున్న H-1B ఉద్యోగులను తిరిగి అమెరికాకు పంపించే ప్రయత్నాలను ఐటీ కంపెనీలు చేపట్టాలి. H-1B వీసాల్లో భారతీయులే దాదాపు 70% వరకు ఉంటారు. వీళ్ళు భారత కంపెనీలకే కాదు, అమెరికా కంపెనీలకు పనిచేస్తున్నారు. భారతీయులకు అధిక నైపుణ్యాలుండటం వల్లే ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీ ఉంది. శివేంద్ర సింగ్ వైస్ ప్రెసిడెంట్ నాస్కామ్ 70% మంది భారతీయులే ఉన్నారని చెప్తున్నారు. కొత్త దరఖాస్తులు తగ్గాయి. ప్రస్తుత H-1B వీసా ఉద్యోగులపై ప్రభావం పరిమితి నుంచి కొత్త దరఖాస్తులు తగ్గుతాయి. $1,00,000 రుసుము అంటే నాకు తెలిసి ఎవరు చెల్లించరు. స్థానికంగా నియామకాలను పెంచడంపై కంపెనీలు దృష్టి సారిస్తాయి. సగటు $1,00,000కు పైగానే H-1B వీసా ఉద్యోగులకు కంపెనీలు వేతనంగా చెల్లిస్తున్నాయి. అందువల్ల తక్కువ వేతనాలతో ఉద్యోగులను అమెరికాకు పంపించేందుకు H-1B వీసాను కంపెనీలు వాడుకుంటున్నాయనే విషయం అర్ధరహితమే. మోహన్ దాస్ పాయ్, మాజీ సిఎఫ్ఓ ఇన్ఫోసిస్ మోహన్ దాస్ పాయ్ అంటున్నారు కొత్త దరఖాస్తులు తగ్గుతాయి అని. ప్రస్తుత ప్రాజెక్టులపై అనిశ్చితి అని ఇచ్చారు. భారత ఐటీ కంపెనీలకు వ్యవహారం రూపంలో సవాళ్లు ఎదురు కావచ్చు. ఒక్కో రోజు గడువు ఇవ్వడం వల్ల ప్రస్తుత ప్రాజెక్టుల విషయంలో అనిశ్చిత ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం స్వల్పకాలంలో వ్యాపార కార్యకలాపాలకు అంతరాయాన్ని సృష్టించవచ్చు. అలాగే అమెరికాలో స్థానికంగా నియామకాలను కంపెనీ వేగవంతం చేస్తాయి. బీవీఆర్ మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్, నాస్కామ్.
పరిమితమే. ఇటీవల కొన్నేళ్లుగా H-1B వీసాలపై ఆధారపడటాన్ని భారత్లో గణనీయంగా తగ్గించుకున్నందున కంపెనీల వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పరిమితంగా ఉండొచ్చు. స్థానిక నియామకాలను మరింత పెంచుకోవడం, ఆటోమేషన్పై మెప్పించడం, అంతర్జాతీయ డెలివరీ మోడళ్లను అందిపుచ్చుకోవాలన్న మా ప్రస్తుత వ్యూహానికి అనుగుణంగా అమెరికా తాజా నిర్ణయం ఉందని భావిస్తున్నాం. సిపి గుర్నావి, వైస్ చైర్మన్, ఏఐ ఆన్ ఓఎస్ అంట. ఓకే, సిపి గుర్నాని, వైస్ చైర్మన్ ఆఫ్ ఏఐ ఆన్ ఓఎస్ అంట. ప్రభావం పరిమితమే అన్నారు, అంటే కొంతనే ప్రభావం ఉంటుందని చెప్పారు. ఓకే, ఇది H-1B వీసా న్యూస్ గైస్. అమెజాన్ తర్వాత టీసీఎస్వే ఎక్కువ అంటున్నారు, అదేందో చూద్దాం. H-1B వీసాలకు సంబంధించి అమెజాన్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ అత్యధికంగా ప్రయోజనం పొందుతుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్కు H-1B వీసాలకు ఆమోదం పొందిన విషయంలో అమెజాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానం టీసీఎస్దే. ఓకే, అంటే ఇప్పుడు అమెజాన్ తర్వాత టీసీఎస్ఏ టాప్ 2లో ఉందన్నమాట. దట్స్ గ్రేట్. ఏ కంపెనీకి ఎన్ని H-1B వీసాలు అంటే ఏ కంపెనీకి ఎన్ని H-1B వీసాలు ఉన్నాయో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు గైస్. అమెజాన్ కంపెనీకి 10,044, టీసీఎస్కి 5,505, మైక్రోసాఫ్ట్కి 5,189, మెటాకి 5,123, యాపిల్కి 4,202, గూగుల్కి 4,181, కాగ్నిజెంట్కి 2,493, జేపీ మోర్గాన్ చేస్కి 2,440, వాల్మార్ట్కి 2,390, డెలాయిట్కి 2,353, ఇన్ఫోసిస్కి 2,004, ఎల్టీఐ మైండ్ ట్రీకి 1,807, హెచ్సిఎల్ అమెరికాకి 1,728, విప్రోకి 1,523, టెక్ మహీంద్రా అమెరికాకి 951. ఇన్ని H-1B వీసాలు ఉన్నాయి గైస్. ఇన్ని కంపెనీస్కి మినిమం 1000 కూడా కాదు, మినిమం 900 నుంచి 10,000 వరకు ఉన్నాయి. అమెజాన్కి ఎక్కువ ఉన్నాయి, 10,044 ఉన్నాయి. సో ఇది గైస్ H-1B వీసాల కంపెనీల వివరాలు. ఓకే, బిజినెస్ వారాంతం. జిఎస్టి ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక విభాగం. ఢిల్లీ సవరించిన వస్తు సేవల పన్ను జిఎస్టి రేట్లు, వాటి పరిష్కారానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ ఎన్సిహెచ్లోని ఇన్గ్రామ్ పోర్టల్లో ఒక ప్రత్యేక విభాగాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. జిఎస్టి మండలి 56వ సమావేశంలో ఆమోదించిన తదుపరి తరం జిఎస్టి సంస్కరణలు 2025తో హెచ్సిహెచ్ను అనుసంధానించడానికి వినియోగదారు వివరాల శాఖ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్న సవరించిన జిఎస్టి రేట్లు మినహాయింపుల అమలు తర్వాత ఎన్సిహెచ్పై వినియోగదారుల నుంచి వచ్చే ప్రశ్నలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇన్గ్రామ్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పోర్టల్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు శనివారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విభాగంలో వాహన, బ్యాంకింగ్, మన్నికైన వినిమయ వస్తువులు, ఈ-కామర్స్, ఎఫ్ఎంసిజి, ఇతర ప్రధాన విభాగాలు ఉన్నాయి.
ప్రశ్నలు, ఫిర్యాదులు ఏ ఉపవిభాగానికి చెందినవైతే అక్కడ జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 11న కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డ్, సిబిఐసి అధికారులు, ఎస్సిహెచ్ కౌన్సిలర్లకు జీఎస్టీ ప్రశ్నలు, ఫిర్యాదులను ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఇది గైస్ జీఎస్టీ ఫిర్యాదుల నమోదుకి ప్రత్యేక విభాగం. సో ఇది ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారంట. ఈ నెల 11 నుంచి పరోక్ష పన్నుల కస్టమ్స్ బోర్డు ఉంటుందంట. సో ఇది గైస్ దీని న్యూస్. 22 నుంచి అమూల్ ఉత్పత్తుల ధరలు తగ్గింపు. అమూల్ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయంట. చూద్దాం. అమూల్ బ్రాండ్పై డైరీ ఉత్పత్తులను తయారు చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ జీసీఎంఎంఎఫ్ తన 700 ఉత్పత్తుల ధరలను ఈ నెల 22 నుంచి తగ్గించబోతున్నట్లు ప్రకటించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ కోత ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. నెయ్యి, బటర్, ఐస్ క్రీమ్, యూహెచ్టీ పాలు, ఐస్ క్రీమ్, వెన్న, పన్నీర్, చాక్లెట్లు, బేకరీ, ఫ్రోజన్ స్నాక్స్, పొటాటో స్నాక్స్, పీనట్ స్ప్రెడ్, మాల్ట్ ఆధారిత డ్రింక్స్తో పాటు 700కు పైగా ఉత్పత్తుల ధరలు తగ్గాయని పేర్కొంది. 100 గ్రాముల వెన్న ధర ₹62 నుంచి ₹58కు, నెయ్యి ధర లీటరుకి 40 నుంచి నెయ్యి ధర లీటరుకు ₹40 తగ్గి ₹610కు, అమూల్ ప్రాసెస్డ్ వెన్న బ్లాక్ కిలో ధర ₹30 తగ్గి ₹545కి, ఫ్రోజన్ పన్నీర్ 200 గ్రాములు ధర ₹99 నుంచి ₹95 వరకు దిగొచ్చాయి. సో ఇది గైస్ అమూల్ ప్రోడక్ట్స్ పైన, అమూల్ ఉత్పత్తుల పైన రేట్లు తగ్గాయి. ఓకే, రేపు అమెరికా పర్యటనకు గోయల్ అంట. ఇది కూడా చదివేస్తాం. ఢిల్లీ అమెరికాతో వాణిజ్య చర్చలు నిమిత్తం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో అధికారుల బృందం రేపు సెప్టెంబర్ 22న అమెరికా పర్యటనకు వెళ్తుంది. ఓకే, పీయూష్ గోయల్ అండ్ బృందం వెళ్తుందంట. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అమెరికా బృందంతో చర్చలు జరపాలని భారత బృందం అనుకుంటుంది. కాగా సెప్టెంబర్ 16న అమెరికాకు చెందిన వాణిజ్య శాఖ ప్రతినిధుల బృందంతో భారత్ జరిపిన చర్చలు సానుకూల దిశలో సాగిన సంగతి తెలిసింది. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే మంత్రి గోయల్ నేతృత్వంలోని అధికారుల బృందం అమెరికాకు వెళ్తుంది. అంతేకాకుండా H-1B వీసా రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గోయల్ అమెరికా పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సో అమెరికా పర్యటన చేస్తున్నారు. అంటే 22 అంటే రేపే అనమాట. రేపు బయలుదేరుతున్నారు. వాణిజ్య శాఖ ప్రతినిధులతో కలిసి వెళ్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి వెళ్తున్నారు. అంటే చర్చలు చేసి దీన్ని స్పీడ్గా తీసుకెళ్లాలని చర్చిద్దామని వెళ్తున్నారు. అదే టైంలో H-1B వీసా రుసుము పెరిగింది కదా, దీనికి ఇదే టైంలో వెళ్ళడం అందరికీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏర్పడింది. చూద్దాం మరి రేపు ఏమవుతుందో. ఓకే, నిధుల సమీకరణ యత్నాల్లో గాయత్రి ప్రాజెక్ట్స్ అంట. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్
ఎన్సిఎల్టి చేపట్టిన దివాలా ప్రక్రియ నుంచి బయటకు వచ్చిన గాయత్రి ప్రాజెక్ట్స్ తాజాగా నిధుల సమీకరణ యత్నాల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఈక్విటీ షేర్లు, వారెంట్లు లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలు జారీ చేయాలని యోచిస్తుంది. ప్రధానంగా ఈక్విటీ షేర్లు జారీ చేసి నిధులు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 25న గాయత్రి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కాబోతుంది. ఈ కంపెనీపై గత కొంతకాలంగా దివాలా ప్రక్రియ కొనసాగింది. బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పిటిషన్పై హైదరాబాద్లోని ఎన్సిఎల్టి విచారణ చేపట్టింది. కానీ ఈ కంపెనీని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. ఈలోపు కంపెనీ ప్రమోటర్లు తామే తిరిగి కంపెనీ బాధ్యతలు చేపడతామని ఎన్సిఎల్టికి నివేదించారు. బ్యాంకులకు రూ. 2,400 కోట్ల ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఓకే అంటే 2,400 కోట్ల ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ ప్రతిపాదన సమర్పించారు. బ్యాంకు గ్యారంటీకి కట్టుబడి ఉంటామని రూ. 750 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు. దీన్ని కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ సిఓసి ఒప్పుకోగా ఎన్సిఎల్టి ఆమోదించి దివాలా ప్రక్రియను రద్దు చేసింది. దీనివల్ల బ్యాంకులకు గాయత్రి ప్రాజెక్ట్స్ 90 రోజుల్లో రూ. 750 కోట్లు చెల్లించాలి. అందువల్ల తక్షణం నిధులు సమీకరించాల్సిన అవసరం కంపెనీకి ఏర్పడింది. మరోపక్క కంపెనీ డైరెక్టర్ల బోర్డు పునర్వ్యవస్థీకరించారు. టి. సందీప్ కుమార్ రెడ్డి సిఎండిగా, టి. సరితారెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎన్ శేషగిరిరావుని సిఎఫ్ఓగా నియమించారు. సో ఇది గైస్, కొంతమందిని ఈ విధంగా ఆఫీసర్స్ని నియమించారు. అండ్ వన్ టైం సెటిల్మెంట్ అండ్ 750 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు. సో చూద్దాం. ఇది తగ్గనున్న ఏసీ ధరలు రూ. 4,500 వరకు ప్రయోజనం. డిష్ వాషర్లపై రూ. 8,000. జీఎస్టీ 2.0 నేపథ్యం. సారీ గైస్, రేపటి నుంచి కొత్త వస్తువుల పన్ను జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనర్లు, ఏసీ, డిష్ వాషర్లు కొనాలనుకునే వారికి పండగ రాయితీలతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనము కలిసి రానుంది. ఏసీల మీద సగటున రూ. 4,500 వరకు, డిష్ వాషర్లపైన రూ. 8,000 ధర సంస్థల వోల్టాస్, డైకిన్, గోద్రేజ్ అప్లయన్సెస్, పానాసోనిక్, ఎయిర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. ఇవి సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఈ కొత్త ధరలతో డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చని తెలిపాయి. ఏసీలతో పాటు ఇతర ఉపకరణాలపైన జీఎస్టీ తగ్గింపుతో కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. గోద్రేజ్ అప్లయన్సెస్ తన టవర్ ఏసీల ఎంఆర్పిని రూ. 8,550 నుంచి రూ. 12,450 వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్ కూడా కొన్ని రకాల మోడళ్లపై రూ. 3,905 తగ్గింపును ప్రకటించింది. ఫిక్స్డ్ స్పీడ్ విండో ఏసీ ఎంఆర్పిని రూ. 42,990 నుంచి రూ. 39,590గా చేసింది. ఎల్జీ ఎలక్ట్రానిక్ 1 టన్ను 3 స్టార్ ఏసీల ధరలను రూ. 2,800 మేరకు తగ్గించినట్లు ప్రకటించింది. ఇది గైస్ ఏసీ ధరల రిపోర్ట్. పై అధిక భారం పడదంట. జీఎస్టీ రేట్ల కోతపై క్రిసెల్ జీఎస్టీ రేట్ల
హేతుబద్ధీకరణ వల్ల స్వల్పకాలంలో రూపాయి 48,000 కోట్ల వార్షిక నికర నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తున్న ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం పడేలా భారం ఉండకపోవచ్చని రేటింగ్స్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25లో మొత్తం జీఎస్టీ వసూళ్ల రూ. కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ పన్ను రేట్లు స్లాబులను 4 నుంచి 2కు సరళీకరించడం వల్ల మరిన్ని వస్తువులు, సేవలు పన్ను పరిధిలోకి వస్తాయని, దీంతో మధ్యకాల వ్యవధిలో పన్ను వసూళ్లు పెరుగుతాయని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఆదాయాలు ఇలా: జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కంటే ముందు మెజారిటీ 70-75% ఆదాయం 18% స్లాబ్ నుంచే వస్తుందని క్రిసిల్ వివరించింది. కేవలం 5-6% ఆదాయమే 12% పన్ను రేటు స్లాబ్ నుంచి వస్తుందని, 13-15% ఆదాయం 28% స్లాబ్ నుంచి వస్తుందని తెలిపింది. పలు వస్తువులపై పన్ను రేటుని 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. పైగా గిరాకీ పెరిగి ఆదాయం వృద్ధి చెందొచ్చని అంచనా చేసింది. మొబైల్ టారిఫ్ల వంటి వేగంగా వృద్ధి చెందుతున్న సేవలపై రేటులో మార్పు చేయకుండా 18%గా ఉంచడాన్ని ప్రస్తావించింది. ఈ-కామర్స్, డెలివరీ వంటి కొత్త సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 18% పన్ను విధించారు. ఇవి ఆదాయాన్ని పెంచే చర్యలేనని గుర్తు చేసింది. పన్ను రేట్ల కోత ప్రయోజనాలను కంపెనీలు ఎంత మేర వినియోగదారులకు బదిలీ చేస్తాయనే దాన్ని బట్టి వినియోగ ధోరణులు ఉంటాయని క్రిసిల్ అభిప్రాయపడింది. భారత్లో ఎస్ఏపీ క్లౌడ్ వ్యాపార ఏఐ కంపెనీ అయిన ఎస్ఏపీ భారత్లో ఎస్ఏపీ సార్వభౌమ క్లౌడ్ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దేశ డిజిటల్ సార్వభౌమ లక్ష్యాలకు తాము కట్టుబడి ఉండటాన్ని ఇది స్పష్టం చేస్తుందని తెలిపింది. భారత జాతీయ సమాచార భద్రతా విధానం మార్గదర్శకాల ఎన్ఐఎస్పిజికు లోబడి దీన్ని రూపొందించినట్లు ఎంటర్ప్రైజ్ వినియోగదారులు క్లౌడ్ ఏఐలతో ఆధునీకరించడానికి ఇది దోహదపడుతుంది. అత్యంత సున్నితమైన సమాచారం వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటానికి వీలు కలుగుతుంది. మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, ఏఐ ఆధారిత ఆవిష్కరణల్లో అధిక వృద్ధి కారణంగా భారత్లో క్లౌడ్ను ఎస్ఏపీ సార్వభౌమ క్లౌడ్ బలోపేతం చేయనుంది. నియంత్రణ, డేటా నిర్వహణ, సాంకేతిక అంశాలు ఇందుకు కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. భారత్లో ఎస్ఏపీ క్లౌడ్ అంట గైస్, దాని న్యూస్ ఇదన్నమాట. ఓకే, ఇది చదివేద్దాం. మన మార్కెట్లపై ఏడాదిలో 10-15% ప్రతిఫలం అంట. జెఫ్రిన్ గ్లోబల్ ఎట్ క్రిస్టోఫర్ ఫుడ్ అంటున్నారు, చూద్దాం. భారతగా నీరసంగా ఏమీ లేవని, అయితే ఇతర దేశాల మార్కెట్లు మెరుగ్గా పనిచేశాయని అమెరికా కేంద్రంగా పనిచేసే బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టోఫర్ ఫుడ్ తెలిపారు. భారత మార్కెట్లో దిద్దుబాటుకు గురికాకుండా ఉండేందుకు దేశీయ పెట్టుబడులు కీలకమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కాలంలో సాధారణ నామినల్ వృద్ధి రేటుతో రాణిస్తే భారత మార్కెట్లు 10-15% లాభాలు ఇవ్వొచ్చని, అయితే షేర్ల ఎంపిక కీలకమని వివరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 4వ ఇండియా ఫోరంలో క్రిస్ ఫుడ్ పాల్గొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, గత ఏడాది కాలంలో భారత మార్కెట్ల ప్రతిఫలాలపై
నిరాశ ఏమీ లేదు. స్థిరీకరణ చోటు చేసుకుంటుంది. భారత మార్కెట్ల నుంచి 10% లాభాలను ఆశించొచ్చని 2025 ఫిబ్రవరిలో చెప్పాను. అది ఇప్పటికీ సాధ్యపడే విధంగానే ఉంది. మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ఈక్విటీ జారీ అధికంగానే ఉంది. వీటికి దేశీయ పెట్టుబడులు సరిపోతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో హెచ్చుతగ్గులు కొనసాగొచ్చు. అమెరికా మార్కెట్లో ప్రత్యేకం కొనసాగినంత కాలం ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం స్పష్టంగా కనిపించడానికి సమయం పడుతుంది. రాబోయే రోజుల్లో అమెరికా వినియోగదారులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భారం పడనుంది. కానీ అమెరికా మార్కెట్ టారిఫ్లపై దృష్టి పెట్టడం లేదు. ఏఐ ఆధారిత మూలధన వ్యయాల వైపు చూస్తుంది. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల తర్వాత S&P 500లో దాదాపు 50% లాభాలు ఎన్విడియా సహా కొన్ని కంపెనీల నుంచే వచ్చాయి. దీంతో కొన్ని షేర్లు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నా దృష్టిలో ఏఐ బుడగ పేలే ప్రమాదం ఉంది. ఓకే. ఐరోపా మార్కెట్లు ఇలా. బ్యాంకుల రక్షణ షేర్ల అండతో ఐరోపా మార్కెట్లు రాణించాయి. కార్పొరేట్ సంస్కరణలతో జపాన్ పరుగులు తీస్తుంది. చైనా కూడా సానుకూల వృద్ధి సాధిస్తుంది. భారత్ విషయానికొస్తే దేశీయ మదుపర్ల పెట్టుబడులు కీలకం కానున్నాయి. భారత్పై ఓవర్వెయిట్ రేటింగ్తో ఉన్నాం. నాకు భారత్, చైనాలో పెట్టుబడులు ఉంటే కొంత మొత్తాన్ని చైనా నుంచి భారత్కు తరలిస్తాను. ఐరోపా మార్కెట్లు ఇలా అంటున్నారు. సో ఇంకా కంపెనీల ఆదాయాలు 12-15% పెరగొచ్చు. వచ్చే ఏడాది కంపెనీల ఆదాయాలు 12% చెందొచ్చు. జైన్ స్ట్రీట్ ఉదంతం వల్ల విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినలేదనే భావిస్తున్నాను. భారత మార్కెట్లు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ఓపికతో ఉంటే మంచి ప్రతిఫలాన్ని పొందొచ్చు. కంపెనీల ఆదాయాలు 12-15% పెరగొచ్చంట. దట్స్ గ్రేట్. ఇక్కడ ఇంకేదో రాశారు. డిసెంబరు త్రైమాసికం నుంచి ఇక్కడ రాణిస్తాయి. భారత మార్కెట్లు 2025 4వ త్రైమాసికం అక్టోబరు, డిసెంబరు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో స్థిరీకరణ దిశ నుంచి బయటకు వచ్చి పుంజుకోవచ్చు. జీఎస్టీ సంస్కరణలు సానుకూల ప్రభావం చూపొచ్చు. అమెరికా టారిఫ్ల వల్ల భారత్ మార్కెట్లో పెద్ద దిద్దుబాటు రాకపోవచ్చు. జీఎస్టీ రేట్ల కోతలు అంచనాలు పెంచాయి. ఇప్పుడే వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేం. వచ్చే 6 నెలల్లో వృద్ధి పుంజుకోకపోతే మార్కెట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయంపై భారత్ రాజీ పడకపోవచ్చు. అమెరికా ఈ విషయంలో పట్టుపడితే ఒప్పందం కుదరకపోవచ్చు. రష్యా చమురు విషయంలో కూడా అమెరికా ఒత్తిడికి భారత్ లొంగకపోవచ్చు. డిసెంబర్ త్రైమాసికం నుంచి ఇక్కడ రాణిస్తాయి అంటున్నారు. మరి చూద్దాం అది ఎంతవరకు సాధ్యమవుతుందో. ఓకే. భారత్ ఫ్లెక్సిబుల్ కార్యాలయ మార్కెట్ బల మెచ్యూరిటీ ఇండెక్స్లో అంతర్జాతీయంగా అగ్రస్థానం. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అంట. చూద్దాం. ఢిల్లీ. భారత కోవర్కింగ్ స్పేస్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ముందు నిలిచింది. మెచ్యూరిటీ సూచీలో అంతర్జాతీయంగా సింగపూర్లను అధిగమించి మరీ తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. ఫ్లెక్సిబుల్ మేనేజ్డ్ కార్యాలయాల సంస్థలకు గిరాకీ పెరగడం వంటి పలు కారణాలు ఇందుకు దోహదం చేశాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ C&W తెలిపింది. ఈ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ 2025 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 కల్లా
100 మిలియన్ చదరపు అడుగులకు. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ మెచ్యూరిటీ సూచీలో భారత్ 100% స్కోరును సాధించింది. ఈ విషయంలో బ్రిటన్ 98%, ఫ్రాన్స్ 97%, అమెరికా 81%, జపాన్ సింగపూర్ 77% వంటి దిగ్గజ కార్యాలయ మార్కెట్లు సైతం వెనుకబడ్డాయి. మొత్తం కార్యాలయ స్థలంలో ఫ్లెక్సిబుల్ ఇన్వెంటరీ శాతం, మార్కెట్లో ఫ్లెక్సిబుల్ ప్రొవైడర్ల సంఖ్య, వారి లీజింగ్ కార్యకలాపాలు, ఫ్లెక్సిబుల్ ఒప్పందాలు తీరు వంటి కీలక ప్రమాణాలను విస్తృత స్థాయిలో మదింపు చేసి ఈ మెచ్యూరిటీ స్కోరును లెక్కవేశారు. ఆసియా పెసిఫిక్ ఏపీఏసీ ప్రాంతంలో భారత్ అతిపెద్ద ఫ్లెక్సిబుల్ కార్యాలయ మార్కెట్గా నిలిచింది. జూన్ 2025 నాటికి టాప్ 8 నగరాల్లో 79.7 మిలియన్ చదరపు అడుగులతో నిలిచింది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా 85 చదరపు అడుగులకు, 2026 కల్లా 100 మీటర్ల చదరపు అడుగులకు పైగా చేరుతుందని అంచనా. మిలియన్ గైస్, సారీ. ఓకే, ఏడాది డిసెంబర్ కల్లా 85 మిలియన్ చదరపు అడుగులకు, 2027 కల్లా 100 మిలియన్ల చదరపు అడుగులకు పైగా చేరుతుందని అంచనా. కరోనా పరిణామాల అనంతరం మేనేజ్డ్ వర్క్ స్పేస్కు గిరాకీ పెరిగిందని కోవర్కింగ్ ప్రొవైడర్లు చెబుతున్నారు. వాణిజ్య కార్యాలయాలు ఊహించని వేగంతో విస్తరిస్తున్నాయి. ఆధునిక కంపెనీల సంప్రదాయంలో భాగంగా ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ చేరుతున్నాయని స్మార్ట్ వర్క్స్ వ్యవస్థాపకుడు ఎండి నితీష్ సర్దా అంటున్నారు. ఇప్పటికే 4 ఆపరేటర్లు ఐపీఓలకు వెళ్లారని, మరిన్ని ఐపీఓలు రావచ్చని కుష్మన్ నివేదిక చెబుతుంది. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో ఈ మార్కెట్లో స్థిరీకరణ చోటు చేసుకుంటుంది. పెద్ద కంపెనీలు తమ మార్కెట్ వాటాను బలోపేతం చేసుకుంటాయి. కొత్త ప్రాంతీయ ఆపరేటర్లు ప్రత్యేక సేవలను కొనసాగిస్తాయని తెలిపింది. ఇది గైస్ భారత ఫ్లెక్సిబుల్ కార్యాలయ మార్కెట్ అంట, దాని న్యూస్. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలకు మహర్దశ అంట. ట్రేడింగ్ కార్యకలాపాల బలోపేతానికి సెబీ ఆర్బీఐ చర్చలు. ఓకే, కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ డెరివేటివ్స్ పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆర్బీఐ చర్చలు జరుపుతున్నాయని సెబీ శాశ్వత కాల సభ్యుడు అనంత్ నారాయణ్ జీ తెలిపారు. అసోచామ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ కార్పొరేట్ బాండ్స్ కార్యక్రమంలో నారాయణ్ మాట్లాడడంపై మొదలైన ఆర్బీఐ సెబీ చర్చల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. సెకండరీ బాండ్ మార్కెట్లో నెలకు రూపాయి 1.4 లక్షల కోట్ల మేర ట్రేడింగ్ పరిమాణం ఉంటుంది. ఈక్విటీ మార్కెటింగ్ ట్రేడింగ్ రోజుకే ఈ స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బాండ్ల ట్రేడింగ్లో కూడా ఈక్విటీ ట్రేడింగ్ తరహాలోనే సెటిల్మెంట్ పద్ధతులను ప్లాట్ఫామ్స్ తీసుకొస్తే ఇంకా వృద్ధి కనిపించగలదని అన్నారు. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీస్ సూచీల్లో డెరివేటివ్ కాంట్రాక్టులను తీసుకురావడానికి స్టాక్ ఎక్స్చేంజ్లకు సెబీ అనుమతి ఇచ్చింది. అయితే అంత ఆదరణ లభించలేదు. వీటిపై ఆసక్తి పెంచే దిశగా ఆర్బీఐ సెబీ చర్చలు జరుపుతున్నాయి. సో ఇది గైస్, సెబీ ఆర్బీఐ చర్చలు జరుపుతున్నాయి. ట్రేడింగ్ కార్యకలాపాల బలోపేతం కావడం కోసం 2 చర్చలు జరుపుతున్నాయి. అదనమాట దీని న్యూస్. అండ్ 23
ట్రూ కలర్స్ ఐపీఓ ధరల శ్రేణి రూపాయి 181.91 అంట. అదేందో చూద్దాం. ఢిల్లీ డిజిటల్ టెక్స్టైల్స్ ప్రింటర్స్ దిగుమతిదారు పంపిణీదారు అయిన ట్రూ కలర్స్ కంపెనీ రూపాయి 127.96 కోట్ల ఐపీఓకు రాబోతుంది. ఈ నెల 23 నుంచి 25 తేదీల్లో ఇష్యూ ఉండనుంది. ధరల శ్రేణి రూపాయి 181 నుంచి 191. ఈ నెల 22న యాంకర్ మదుపర్ల దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఐపీఓలో సుమారు 57 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్లో 10 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో రూపాయి 48.9 కోట్ల నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూపాయి 40.4 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ వెల్లడించింది. 2021 అక్టోబరులో ట్రూ కలర్స్ స్థాపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూపాయి 233.65 కోట్ల ఆదాయాన్ని, రూపాయి 24.69 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ షేర్లను బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై నమోదు చేయనున్నారు. జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా, బిగ్ షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్గా వ్యవహరించనున్నాయి. సో ఇది గైస్ 28 నుంచి ట్రూ కలర్స్ ఐపీఓ ధరల రూపాయి 180 నుంచి 191 ఉంది. 2021లో స్థాపించారంట. ఇప్పుడు 233.65 కోట్ల ఆదాయాన్ని అందుకున్నారు. రూపాయి 24.69 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సో దట్స్ గ్రేట్. బీమా కంపెనీలకు ఐటీసీ సిబిఐసి వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై చెల్లించని వస్తు సేవల పన్ను జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ప్రయోజనం బీమా సంస్థలకు దూరం కానుంది. ఈ నెల 22 నుంచి వ్యక్తిగత బీమా పాలసీలపై జీఎస్టీ 0% పరిధిలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు ఐటీసీని పొందలేవని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి తెలిపింది. కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వస్తువులు సేవలపై పన్ను విధానంపై స్పష్టతనిస్తూ సిబిఐసి ప్రశ్న జవాబులను విడుదల చేసింది. వ్యక్తిగత బీమా పాలసీపై జీఎస్టీని ప్రస్తుత 18% నుండి 0% పరిధి బీమా సంస్థలు ఏ సేవలపై జీఎస్టీ నుంచి ఐటీసీ పొందుతాయనే ప్రశ్నకు సిబిఐసి సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం బీమా సంస్థలు కమిషన్లు, బ్రోకరేజీలు, రీఇన్సూరెన్స్ వంటి అనేక సేవలపై ఐటీసీ పొందుతున్నాయి. ఈ ఇన్పుట్ సేవల్లో రీఇన్సూరెన్స్ సేవలను మినహాయించింది. ఇతర ఇన్పుట్ సేవలపై ఐటీసీ తిరిగి రివర్స్ చేయాలి అని సిబిఐసి పేర్కొంది. దీని అర్థం వ్యక్తిగత బీమా పాలసీల విషయంలో కమిషన్లు, బ్రోకరేజీలు వంటి ఇన్పుట్లపై చెల్లించిన పన్నులను బీమా కంపెనీలు సర్దుబాటు చేయలేవు. కాబట్టి అవి కంపెనీలకు ఖర్చుగా మిగిలిపోతాయి. దాన్ని రాబట్టుకునేందుకు బీమా సంస్థలు ప్రీమియాన్ని స్వల్పంగా పెంచే అవకాశం లేకపోలేదు. ఇదే విధంగా హోటళ్లలో రూపాయి 7,500 కంటే ఎక్కువ అద్దె ఉన్న గదులపైన ఐటీసీని నిర్వహణ సంస్థలు పొందలేవు. ఈ గదులపై
జీఎస్టీ 5% తగ్గింది. బ్యూటీ, వెల్నెస్ సేవలపైన జీఎస్టీ 5% తగ్గుతుండగా ఐటీసీ పొందలేరు. అన్ని వస్తువుల ధరలు తగ్గిస్తాం ఐటీసీ. జీఎస్టీ 2.0 కారణంగా పోషకాహార ఉత్పత్తులు మరింత అందుబాటు ధరలో లభించనున్నాయి. దీనివల్ల తమ కంపెనీ ఆహార విభాగానికి ఊతం లభించనుందని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ తెలిపారు. జీఎస్టీ కోత నేపథ్యంలో తమ అన్ని ఉత్పత్తులపై ధరలను తగ్గించినట్లు సంస్థ తెలిపింది. ధరల కోతల సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి ఆలోగా మార్కెట్లో కొత్త, పాత ఎంఆర్పీలతో ఉత్పత్తులు లభ్యమయ్యే అవకాశం ఉందని హేమంత్ వెల్లడించారు. 2024 నుంచి 25లో ఐటీసీ ఎఫ్ఎంసీజీ ఆదాయం దాదాపు రూపాయి 22,000 కోట్లుగా నమోదైంది. పండుగ కంటే ముందే జీఎస్టీ తగ్గింపు కారణంగా మా ఉత్పత్తులకు మద్దతు లభించిందని హేమంత్ అన్నారు. సో ఇది గైస్, అన్ని వస్తువులపై ధరలు తగ్గిస్తామని ఐటీసీ అన్నారు. సో ఇది బిజినెస్ న్యూస్ గైస్. అండ్ ఓకే, ఇది మొత్తానికి బిజినెస్ న్యూస్ గైస్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.